యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి? ఒక ఈమెయిల్ ఐడిలో కనుక మీరు మల్టిపుల్ ఛానల్స్ని క్రియేట్ చేసి దాంట్లోనే కనుక మీరు రన్ చేస్తున్నట్టయితే, ఒకవేళ ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడిలో ఉన్న ఏ ఛానల్ అయినా సరే మానిటైజేషన్ పోవడం కనుక జరిగితే, దాంట్లో ఉన్న మిగతా ఛానల్స్ అన్ని మానిటైజేషన్స్ కూడా ఆటోమేటిక్గా తీసేయడం అనేది జరుగుతుంది. దానికి ఇచ్చే కంటెంట్ ఏంటంటే డిమానిటైజ్ బికాస్ ఆఫ్ రిలేటెడ్ ఛానల్. ఈ రిలేటెడ్ ఛానల్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఉన్న మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఈమెయిల్ ఐడి, ఐపీ అడ్రస్, మ్యాక్ ఐడి. ఈ మూడిటితోటి వీళ్ళు ఒక పర్టికులర్ ఛానల్ ఎవరిది, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దాని కంప్లీట్ హిస్టరీ అనేది వీళ్ళ చేతిలోకి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రోమ్ ఏదైతే ఉందో అది గూగుల్ ప్రోడక్ట్, యూట్యూబ్ కూడా గూగుల్ ప్రోడక్ట్. సో కంప్లీట్ డేటా అనేది ఒక దీని నుంచి ఇంకో దానికి వీళ్ళది షేరింగ్ అనేది జరుగుతుంది. సో క్రియేటర్స్ మీరు ఫర్దర్గా చేద్దాము అనుకుంటే మాత్రము యూట్యూబ్కి సంబంధించి ఏదైనా సరే మీరు క్రోమ్లో సింగిల్ ఛానల్స్ని ఆపరేట్ చేయడం ఆపేయాలి. ఒక ఈమెయిల్ ఐడికి ఒక ఛానల్ మాత్రమే ఉంచండి. మల్టిపుల్ ఛానల్స్ పెడితే బై ఛాన్స్ నాన్ ఎక్స్క్లూజివ్ క్రియేటర్స్ ఎవరైతే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారో ఎక్స్క్లూజివ్ ఛానల్స్కి కూడా డిమానిటైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఫర్దర్ ఎనీ ఎంక్వైరీ రిగార్డింగ్ ద మానిటైజేషన్ నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.